ఏది అనకపోయేవాడికి ఇవి ఈ మనస్సు ఈ ప్రపంచం ఏది పుట్టదు. ఏది పుట్టకపోయేవాడికి ఏది పుట్టలేదు. కానీ నేను లేని ఆ జ్ఞానస్వరూపమైన నేనున్నాను. జ్ఞానస్వరూపమైన నేనున్నాను. నా ఎదురుగా ఏ ప్రపంచం పుట్టలే. జ్ఞానస్వరూపుడనై నేనున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? అజే నాజం ప్రపంచతే. ఆ అజంగా ఎప్పటి అజం ఉండి పుట్టనటువంటి ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మస్వరూపము ఆ బ్రహ్మాన్నే తెలుసుకుంటూ ఉంది. తను చూడడానికి మనస్సు లేదు కదా, మనస్సు కల్పించే ప్రపంచం లేదు కదా. ఆ రెండు లేకపోయేవాడికి ఈ జ్ఞానం ఒక్కటే మిగిలింది కదా, శుద్ధమైన జ్ఞానస్వరూపం. ఈ జ్ఞానము తనను తానే చూసుకుంటుంది, తనను తానే ఆవరించింది. ఎందుకంటే తన జ్ఞానస్వరూపాన్నే తాను ఆవరించి ఇదే నా స్వరూపమని బ్రహ్మమాత్రంగా నిలిచింది. బాగా అందరూ కూడా ధ్యానంలో అనుభవించవలసినటువంటి శ్లోకము. ఆ శ్లోకాన్ని అందరూ రాసుకోండి. ఆ ఒక్క శ్లోకమే బ్రహ్మజ్ఞానమజం నిత్యం అజేనాజం ప్రపంచతే. ఆ బ్రహ్మము జ్ఞానస్వరూపము నిత్యమైనటువంటిది కాబట్టి ఆ అజమైన బ్రహ్మమే తను తాను చూసుకొని తానుగా నిలిచింది. ఇది మోక్షస్వరూపము, ఇది పరమాత్మ స్వరూపము. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇంకా వస్తే అర్థం కూడా రాసుకోండి. ఎవరు చెప్తున్నా మా నా ధర్మం మీ ఇష్టం. ఎందుకంటే మనకు ఉపయోగపడేది. ఏం చేస్తున్నాం? ధ్యానం అంటే ఏం చేస్తున్నాం? కళ్ళు మూసుకొని కూర్చోన్నాం కానీ ఏది అనుకోకుండా ఉండే అదేనా? ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది లోపల? ఆ అజమైనటువంటి పుట్టుక లేనటువంటి సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మమై నిలిచింది. అది పుట్టలేదు కాదు, ఎప్పటికీ ఉండేటువంటిది. ఆ జ్ఞానస్వరూపమైన బ్రహ్మము ఆ బ్రహ్మమయ్యే నిలిచింది. ఇది ఈ జ్ఞానస్వరూపముది బ్రహ్మము. ఈ జ్ఞానస్వరూపము తనకు ఎదురుగా ఏ ప్రపంచము లేకపోయేవాడికే తన దగ్గరికే తాను వచ్చి తానుగా ఇప్పుడు బ్రహ్మమాత్రంగానే. అది ముక్త స్థితి, జీవన్ముక్త స్థితి. బాగా జాగ్రత్తగా ఆ శ్లోకాన్ని, ఇది నా అనుభవ శ్లోకాల్లో కూడా ఉంది. అదే మీరు రాసిన జ్ఞాన అనుభవాలు అదే దాంట్లో ఉంది. ఇంకా మీరు బాగా రాసుకోనక్కర్లే. మీ దగ్గర పుస్తకం ఉంటే ఆ ధ్యాన అంతవరకు పోయి దాన్ని బాగా విశదంగా ఒక్కసారి పట్టుకోవడం. 10 సార్లు నిలిచి ఊరికే చదవడం కాదు, నిలబడింది లేదనకుండా నేను నిలిచిన తర్వాత ఈ మనస్సు కల్పించలేదు, మనస్సు లేదు, మనస్సు కల్పించే ప్రపంచము లేదు. ఇప్పుడు ఏది ఉంది? తెలుసుకున్న జ్ఞానస్వరూపము ఒక్కటి ఉంది. ఈ జ్ఞానము బ్రహ్మస్వరూపము, పరమాత్మ స్వరూపము. ఆ జ్ఞానం ఒక్కటే ఉంది. ఏం చేసింది? దానికి ఎదురుగా తెలుసుకునేది ఎప్పుడైతే లేకుండా పోయిందో తను తానే తెలుసుకుంటుంది. తానైనా ఏ జ్ఞానస్వరూపమైనా ఏ పరమాత్మ ఉందో పరమాత్మ మాత్రంగా నిలిచింది, తన్ను తాను తెలుసుకుంటోంది. అది జీవన్ముక్త స్థితి. బతికుండగానే ముక్తిని సంపాదించినటువంటి ధ్యాన స్థితి. ఈ విధంగా చేయవాల ధ్యానం, ఈ విధంగా నిలవాలా. ఎందుకంటే ఏదో ధ్యానం చేసినాంలే, అర్ధగంట గంట పోయినాంలే కాదు. ఇదో ఇటువంటి స్థితి వచ్చిందా లేదా, ఈ స్థితిని పొందుతున్నానా లేదా, అప్పుడే నేను నాకు సార్థకత. బ్రహ్మమాత్రంగా నిలుస్తాను కదా. ఇది కదా నా స్వరూపమైన బ్రహ్మము, ఈ నేను కదా పరమాత్మను. ఇప్పుడు నేను ఈ జీవుడను కాదు, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడను కాదు, ఆ బ్రహ్మస్వరూపుణ్ణి, ఆ పరమాత్మను అని శరీరం ఉండగానే ముక్తి కలిగింది. జీవన్ముక్తి. ప్రతి ఉండగానే ముక్తిని సంపాదించినాడు.
ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అజమై నిత్యమైన బ్రహ్మయే జ్ఞానమునకు జ్ఞేయ విషయమగుచున్నది. అది జ్ఞేయ విషయం అగుచున్నది అంటే అది ఏదైనా దేన్ని చూడవాలా? నా జ్ఞానం ఎప్పుడు కూడా నా ఎదురుగా మనస్సు ఉంటుంది. ఆ మనస్సు ఏం చేస్తుంటుంది? ప్రపంచ విషయాన్నంతా అనుకుంటూ ఉంటుంది. ఆ ప్రపంచ విషయాన్నంతా అనుకుంటూ ఆ ప్రపంచ రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఏ విషయం అనుకుంటుందో ఆ విషయాన్ని పొందుతూ ఉంది మనస్సు. ఆ పొందుతూ ఉంటే మనస్సు నా జ్ఞానం దాన్ని చూస్తూ ఉంది. జ్ఞానం వేరే ఉంది, మనస్సు కాదు. మనస్సు పొందుతుంది. ఏ ప్రపంచ విషయాన్ని అనుకొని ఆ మనస్సు పొందుతుందో ఆ మనస్సులోకి వచ్చిన ఆ ప్రపంచాన్ని నా జ్ఞానం చూస్తూ ఉండేది. ఇంతసేపు నా జ్ఞానము ఆ ప్రపంచాన్ని చూస్తూ ఉంది. మనకు కనిపించడంలే. అక్కడ నా కూతురు ఉందంటేనో, అక్కడ నా కొడుకు ఎట్లున్నాడు అంటేనో, అది మా మనవడు ఎట్లున్నాడంటేనో, మనవడు కనిపిస్తాడు, కొడుకు కనిపిస్తాడు, ఇవన్నీ కనిపిస్తుండే. ఎట్లా కనిపించినాయి? వాళ్ళను గురించి ఇది అనుకుంది మనస్సు. అనుకునేవాడికి మనస్సులో వాళ్ళు వచ్చి నిలబడ్డారు. వాళ్ళని చూస్తూ ఉన్నాను. చూసే నేను వేరే, మళ్ళా జ్ఞానస్వరూపుణ్ణి నేను వేరే చూస్తూ ఉన్నా. ఇట్లాంటప్పుడు నా మనస్సు అమనీభావం పొందితే, అమనీభావం అంటే ఏది అనుకోకుండా నిలవాలా అనుకొని, నేను అట్లా నిలబడతాను అనుకొని ఏదన్నా లోపల వాక్కు ఉంది, అంతర్వాక్కు. అది కూడా మాట్లాడని వాక్కు, నిశ్శబ్దం, ఏది లేకుండా ఏమనవు. ఇప్పుడు ఏముంది? మనస్సులో ఏ ప్రపంచము నా దగ్గరికి రాలేదు. ఎందుకు? నా ప్రపంచాన్ని దేన్ని నా మనస్సు భావించలేదు కాబట్టి నా దగ్గర ఏ ప్రపంచము లేదు. అయితే నేను లేనా? జ్ఞానస్వరూపమైన నేను ప్రకాశిస్తున్నా. నేను చూసే జ్ఞానస్వరూపుణ్ణి నేనున్నాను కానీ నా ఎదురుగా ప్రపంచం ఏ విషయాన్ని, ఏ ప్రపంచాన్ని తీసుకొని రాలే మనస్సు. ఇప్పుడు ఎట్లున్నాను? నేను మాత్రమే ఉన్నా. ఈ చూసే ఈ నేను ఎవరు? ఈ నేను నా స్వరూపమైన బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు ఈ విషయాన్ని వదిలేసినాను. చూడబడేదాన్ని చూసే జ్ఞానస్వరూపంగా మిగిలినాను. ఆ జ్ఞానమే నా స్వరూపంగా ఆ జ్ఞానాన్నే చూసుకుంటున్నాను. నిరాకారమైనటువంటి ఏ జ్ఞానస్వరూపమైన సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి శుద్ధ జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ ప్రకాశిస్తుందో ఆ పరమాత్మగా నిలిచినాను. ఈ నేను బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి. ఆ విధంగా ఆ స్థితిలో నీవు శుద్ధమైన బ్రహ్మమై నిలుస్తున్నావు. ఇంటికి పోయి రేపు ధ్యానంలో పోరాడండి. ఆ శ్లోకం రాసుకోండి. ఆ శ్లోకం మీ దగ్గర ఆ పుస్తకంలో ఉంటే అది పెట్టుకొని ఆ శ్లోకము అనుకొని అట్లా నిలబడి, ఇది కదా శుద్ధమైన జ్ఞానస్వరూపమైన బ్రహ్మే స్థితి. ఇప్పుడు నాకు ఈ నేను అంటూ ఉన్న జీవుడు లేడు. ఏమైనాడు జీవుడు? ఊరికే నిలబడేవాడికే, జ్ఞానమాత్రంగా నిలబడేవాడికే ఈ జీవుడు, ఈ మనస్సు, ప్రపంచము ఇదంతా లేదు కదా. ఈ జీవుడు ఏమైనాడు? ఈ బ్రహ్మంలో కలిసిపోయాడు. ఏం జ్ఞానం ఒక్కటే. జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. అంతేగాని నేను అనేటువంటి జీవుడు ఇక్కడ లేడు. ఆ జీవుడికి ఈ బ్రహ్మత్వం వచ్చింది. ఈ పరమాత్మ స్థితిని పొందినాడు ఆ జీవుడు. పరమాత్మ యందు ఏకత్వం పొందినాడు. ఇది జీవ బ్రహ్మైక్యము. ఆ విధంగా పరమాత్మ స్థితిని పొంది అనుభవం చేయండి. కావున అజము చేతనే అజము తెలుసుకొనబడుచున్నది. అజము చేతనే, అక్కడ అజము అంటే పుట్టనటువంటి బ్రహ్మం ఉంది. ఆ మనస్సు లేదు, ఆ
ఆ మనస్సులో ఈ ప్రపంచము లేదు, కానీ పుట్టనటువంటి బ్రహ్మస్వరూపం ఉంది. అది ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతమైనటువంటి. ఆ శాశ్వతమైన బ్రహ్మం ఏదందో అజము అజాన్ని తెలుసుకుంటుంది. దేన్ని తెలుసుకుంటుంది? ఆ పుట్టనటువంటి ఏ బ్రహ్మము తనను తాను తెలుసుకుంటుంది. తానుగా నిలిచింది, శుద్ధంగా జ్ఞానస్వరూపంగా బ్రహ్మమాత్రంగా తానైన బ్రహ్మం ఏదుందో ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి తానుగా నిలిచింది, తనను తానే చూచుకుంటుంది. అక్కడ చూడబడేదానికి జ్ఞానం ఉన్నా జ్ఞానస్వరూపమే కాబట్టి ఆ జ్ఞానమే జ్ఞానాన్ని చూసుకుంటుంది. అక్కడ రెండవ పదార్థం లేదు. ఆ విధంగా ముక్తిని పొందుతుంది, జీవన్ముక్తిని. ఆ స్థితిని పొందినటువంటి ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అని. గౌడపాదుడు ఇందు తన ఉన్నత సత్యములను అరికట్టి అసంభవమైన దానిని కూడా ఇంచుమించు సిద్ధింపజేసినాడు. అది ఆ పూర్ణమైన సత్యాన్ని అట్లా పక్కన పెట్టినా ఈ అసంభవమైంది, ఈ పరమాత్మ స్థితి అందరికీ సంభవమయ్యేది కాదు, అందరికీ తెలియబడేది కాదు, అందరికీ చిక్కేది కాదు. అది అసంభవం. అసంభవం అంటే తెలియబడని, ఎవరికీ తెలియబడని అటువంటి బ్రహ్మస్వరూపాన్ని కూడా తెలియజేసినాడు గౌడపాది. కనుక ఇక్కడ ఆ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మాన్ని సులభంగా ఈ మనస్సును పక్కన పెట్టేసేసి ఆ మనస్సులో ఉండే ప్రపంచాన్ని అంతా తీసి పడేసి ఏ జ్ఞానం ఒక్కటి ఉందో జ్ఞానమాత్రంగా నిలిచి ఆ జ్ఞానాన్ని చూస్తున్న తనను తానుగా నిలిచినటువంటి బ్రహ్మమై నిలిపి చూపించినాడు ఆ పరమాత్మ స్థితిని గౌడపాదుడు. అనుభవైక వైద్యములే కాని వాక్కుల కందవు అనునట్టి భావములకు పదములను అమర్చి కూర్చినాడు. ఇది వాక్కులకు అందదు అని చెప్తుంది శాస్త్రం. అది కేవలము అనుభవైక వేద్యమేను అంటారు. అనుభవైక వేద్యమే అంటే గురువుపై బ్రహ్మత్వం తెలుసుకున్నాడు, ఆయన నిలబడినాడు అనుకో బ్రహ్మమాత్రంగా. ఆ బ్రహ్మమాత్రంగా నిలబడినటువంటి ఆ గురువుని చూసి ఈ శిష్యుడు ఆ బ్రహ్మమాత్రంగా నిలవగలుగుతాడా? నిలబడేడు. కాబట్టి అటువంటి అనుభవైక వేద్యం మాత్రమే అయినటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని మళ్ళా శిష్యులలో కూడా ఆ అనుభవం కలిగేటట్టుగా తెలిపినాడు గౌడపాదుడు. అంటే మనము ఇప్పుడు వివరించుకున్నందువల్ల ఈ వివరణ ప్రకారము మనము ఆ విధంగా నిలిచినప్పుడు ఆ బ్రహ్మత్వాన్ని మనం అనుభవిస్తాం కదా. అటువంటి బ్రహ్మత్వాన్ని ఎవడు అనుభవించి శిష్యునికి తెలుపుదామన్నా వాడు అనుభవిస్తే బ్రహ్మమై నిలుస్తున్నాడు. శిష్యునికి ఏం అనిపిస్తుంది? శిష్యుడు పొందలేడు కదా. కానీ కొన్ని మాటల్లోకి తెచ్చి ఇప్పుడు మనస్సు అని చెప్పినాడు. ఆ మనస్సు సంకల్పిస్తే ప్రపంచమంతా వస్తుంది అని చెప్పినాడు. వచ్చిన ప్రపంచాన్ని ఈ జ్ఞానం చూస్తూ ఉంది అని చెప్పినాడు. ఇప్పుడు ఆ మనస్సును కదలనీయకుండా నిలబెట్టమని చెప్పినాడు. అనుకోవద్దని చెప్పినాడు. ఈ ప్రపంచాన్ని అనుకోకుంటే ఈ మనస్సులో ప్రపంచం లేకుండా పోయింది అని చెప్పినాడు. ఈ ప్రపంచం ఎప్పుడు లేకుండా పోయిందో చూసే జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానాన్నే చూసుకుంటుంది. ఇక్కడ ఏదో ఒకటి జ్ఞానము అంటే తెలుసుకునేటువంటిది కదా, దేన్నో ఒకదాన్ని తెలుసుకోవాలి కదా. మరి ఇక్కడ దేన్ని తెలుసుకుంటుంది? తనను తానే తెలుసుకుంటుంది. నేను ఈ బ్రహ్మస్వరూపము, నేను ఈ పరమాత్మ స్వరూపము అని ఏ బ్రహ్మం ఉందో బ్రహ్మము బ్రహ్మాన్నే తెలుసుకుంటుంది అనేటువంటి పద్ధతిని చిన్న చిన్న మాటలుగా తెచ్చి అందరికీ అనుభవమయ్యేటట్లు చెప్పినాడు గౌడపాదుడు అంటాడు. ఆ శుద్ధ చైతన్యమును స్టార్టింగ్లోనే చెప్తున్నారు. ఇప్పుడు అలా వచ్చింది కదా. నేను చెప్పింది వాస్తవమో కాదు, శాస్త్రం ఉంది కదా, ప్రమాణం.
శుద్ధ చైతన్యమును బ్రహ్మజ్ఞానమని ఈ శ్లోకంలో నిర్వచించినారు. ఏమి? బ్రహ్మజ్ఞానమని శుద్ధ చైతన్యం. ఆ విధంగా నిలబడిన స్థితిలో బ్రహ్మం ఒక్కటే ఉంటుంది కాబట్టి అది బ్రహ్మజ్ఞానము. అంటే బ్రహ్మము జ్ఞానస్వరూపుడు కాబట్టి తనను తానే తెలుసుకుంటున్నట్టు ఏదో ఒక జ్ఞానం ఉన్నాక ఏదో ఒకటి దాని ముందర ప్రకాశించవాలి కదా. ఏది ప్రకాశిస్తుంది అంటే తన జ్ఞానమే తనలో ప్రకాశిస్తుంది. అటువంటి తానైనటువంటి ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మస్వరూపాన్ని తానుగా తెలుసుకుంటున్నాడు ఆ పరమాత్మ స్థితిలో అంటున్నాడు. ఇటు నిర్వచనము శాస్త్ర వాంగ్మయమునందు సాటి లేనిదై ఉన్నది. ఈ విధంగా చెప్పడం అనేది సాటి లేనిదై. అది ఈ విధంగా ఎవరూ చెప్పలేదు అంటాడు. ఒక గౌడపాదులు తప్ప ఇంక ఏవి కూడా చెప్తూ పోయినాయి, శాస్త్రాన్ని చెప్తూ పోయినాయి. అనుసరించగలిగిన వాడు అనుసరిస్తూ ఉండినాడు, లేనివాడు లే. కానీ ఈ గౌడపాదులు మాత్రము ఆ మహా అది గొప్పది. ఈ ఉపనిషత్తు సామాన్యంగా ఎవరు చెప్పరు. ఎందుకంటే అందరికీ అర్థం కాదు. అందరికీ అర్థమయ్యే లెవెల్లోకి మీరంతా ఎంతకాలం నుంచో ఇక్కడికి వచ్చి వింటున్నారు కాబట్టి మీకు నేను చెప్పినా అర్థమయ్యే స్థితి ఉంది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి ఎవరు చెప్పరు ఈ ఉపనిషత్తు. కానీ గౌడపాదులు మాత్రము అందరి అనుభవంలోకి రావాలా, అందరూ తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో ఆ సులభం చేసి మన స్థితులన్నింటినీ దాంట్లో పెట్టి ఆ బ్రహ్మత్వాన్ని మనకు చూపించినాడు గౌడపాదుడు. ఆ మహత్తర విషయమును ఇంత అమోఘముగా ఏ మహనీయుడును ఇంతవరకు సృష్టించి ఉండలేదనే చెప్పవచ్చు. అది ఈ గొప్పదైనటువంటి ఈ బ్రహ్మత్వము, ఈ పరమాత్మ స్థితిని ఎవడు ఇంతవరకు చెప్పలేదు. అంటే ఎన్నో శాస్త్రాలన్నీ చెప్తూ పోతుంటారు. అందినవాడు అందుకున్నవాడు అందుకుంటాడు. అట్లా లేకుండా ప్రతివాడికి అందవాలనే ఉద్దేశంతో గౌడపాదుడు మాత్రము ఇక్కడ స్పష్టంగా చెప్పినాడు ఈ పరమాత్మ స్థితిని.